భాగంగా మన కర్నూలు స్టేడియం అద్భుతంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా చైర్మన్ గా శాప్ చైర్మన్ గా రవినాయుడు గారు ఎలక్ట్ అయిన తర్వాత కర్నూలు పట్టణానికి వచ్చినప్పుడు నేను రాష్ట్రం అంతా తిరిగాను. కర్నూలులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎక్కడ లేవని చెప్పడం జరిగింది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారు నేను ఎలక్షన్స్ కి బిఫోర్ క్యాంపెయిన్ లో భాగంగా స్టేడియం రావడం జరిగింది. స్టేడియం అన్ని రకాలుగా సహకారం చేస్తామని ఆ రోజు మేము చెప్పడం జరిగింది. వాకర్స్ తో పాటు ఇక్కడ తిరుగుతూ అందులో భాగంగా ఈ రోజు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పడుతుందంటే మంత్రివర్యులు చూపించినటువంటి చొరవని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా నా వంతుగా కూడా పిల్లలకు అన్ని రకాలుగా ఉపయోగపడాలని చెప్పేసి గ్రీన్ గ్రాస్ పెంచాలంటే 15 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అంతేగాక కూటమి ప్రభుత్వం అనేది ఈ స్పోర్ట్స్ మీద ఎంత చిత్తశుద్ధితో ఉందనేది మీరు అంతా గమనించాలా. అందులో భాగంగా గతంలో ఎన్నో లేని విధంగా ఈ రోజు సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేస్తే మా కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులు భారీగా స్పందన వచ్చి ఇక్కడ ఈ విధంగా ఆశించారంటే మరొక్కసారి మీ అందరికీ నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీరు పిల్లలు కూడా ఇప్పుడున్నటువంటి ఎందుకంటే భరణి మేడం గారు మాట చెప్పారు, ఈ డిజిటల్ ప్రపంచం నుంచి మీరు బయటకు రావాలనేది అది వాస్తవం. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ లో వాట్సాప్ చూస్తే కరెక్ట్ కాదు. అది ఈ డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు వచ్చి స్పోర్ట్స్ మీద ప్రత్యేక పెడితే మనకు ఎందుకంటే మన ఆరోగ్యంతో పాటు మన యొక్క మైండ్ కూడా చురుకుదనం పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అంతేగాక ఈ స్టేడియం కూడా ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ వేదిక మీద ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఒక మంత్రి గాని ఒక ఎంపీ గాని శాప్ చైర్మన్ గాని యూసీఎండీ మేడం గారి గంటలో కూర్చొని ఈ స్టేడియం అభివృద్ధికి ఆలోచించినటువంటి దాఖలాలు ఏ రోజు కూడా లేవు. కావున ఈ రోజు ఈ స్టేడియంలో కొన్ని కార్యక్రమాలు మన స్టేడియంకు అదనంగా 2 స్పోర్ట్స్ గేమ్స్ కూడా అలాట్మెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి కాసేపటి తర్వాత మేమంతా ఈ స్టేడియం అభివృద్ధి గురించి కూడా చర్చించి మీడియా ముందు ప్రతి అంశాన్ని మేము పాలు పంచుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులంతా మీరు స్పోర్టివ్ గా ఆటల పోటీల్లో మంచిగా పాలు పంచుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విద్యలో కూడా ఉన్నత స్థితి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.